పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇది చాలా మంది మహిళలకు తెలిసిన పదం, కానీ దీని అర్థం ఏమిటి? దీనిని తగ్గించుకోగలమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు శాస్త్రాన్ని సరళంగా మరియు అర్థమయ్యేలా చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాము. కాబట్టి మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా తో వ్యవహరిస్తుంటే ఈ వీడియో అసలైన మార్పును కలిగిస్తుంది. పీసీఓడి అంటే ఏమిటి? పీసీఓడి అనేది అండాశయాలు అపరిపక్వ గుడ్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. ఇది హార్మోన్ల ఇంబాలెన్స్ దారితీస్తుంది. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరగడం, మొటిమలు మరియు జుట్టు రాలడం వంటి వాటికి కారణమవుతుంది. పీసీఓడి ఉన్న చాలా మంది మహిళలు సంతానోత్పత్తితో సవాళ్లను ఎదుర్కొంటారు. దీని గురించి తెలుసుకోవడం మంచిది. పీసీఓడి అనేది పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ నుండి భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ అవి తరచుగా గందరగోళానికి గురవుతాయి. నీ నయం చేయవచ్చా? చిన్న సమాధానం ఏమిటంటే ప్రస్తుతంకి శాశ్వత నివారణ లేదు. కానీ గొప్ప వార్త ఏమిటంటే దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సరైన విధానంతో చాలా మంది మహిళలు లక్షణాలు మరియు జీవన నాణ్యతలో భారీ ఇంప్రూవ్మెంట్ చూస్తారు. జీవనశైలి మార్పులు ఇక్కడ పునాది. ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ వ్యాయామం మరియు ఒత్తిడి నిర్వహణ కీలక పాత్ర పోషిస్తాయి. అదనంగా వైద్యులు సూచించిన కొన్ని మందులు హార్మోన్లు మరియు ఋతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడతాయి. పీసీఓడి నిర్వహణ కోసం చిట్కాలు. 1. సమతుల్య ఆహారం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, తృణధాన్యాలు మరియు పుష్కలంగా పండ్లు మరియు కూరగాయలను చేర్చండి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి. 2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వారానికి 5 రోజులు కనీసం 30 నిమిషాల మితమైన కార్యాచరణను లక్ష్యంగా పెట్టుకోండి. 3. ఒత్తిడిని తగ్గించండి. యోగా, ధ్యానం మరియు రోజులో చిన్న చిన్న విరామాలు కూడా సహాయపడతాయి. 4. వృత్తిపరమైన సహాయాన్ని కోరండి. పర్సనల్ ఒపీనియన్ గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రినాలజిస్ట్ ని సంప్రదించండి. చివరిగా, కాబట్టి పూర్తి నివారణ లేకపోయినా దానితో ఆరోగ్యకరమైన సమతుల్య జీవితాన్ని గడపడం ఖచ్చితంగా సాధ్యమే. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు గుర్తుంచుకోండి, స్థిరత్వం కీలకం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.